నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బోధన్తో పాటు చందూరు, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూరు, సాలూరా, వర్ణి, ఎడపల్లి, నవీపేట మండలాల్లోని ఆయా గ్రామాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 184 సర్పంచ్ స్థానాలకు గాను 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 155 సర్పంచ్ స్థానాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 546 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1642 వార్డు స్థానాలకు గాను 575 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1060 వార్డులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 3067 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక బోధన్ డివిజన్లో మొత్తం 2,48,585 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1440 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే మొదటి విడతలో మొత్తం 167 గ్రామ పంచాయతీలకు గాను 157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 1533 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 76 వార్డులు ఏకగ్రీవం కాగా మిగతా వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కామారెడ్డి డివిజన్లో మొత్తం 2,48,668 మంది ఓటర్లున్నారు. అందులో 1,18,342 మంది పురుష ఓటర్లు ఉండగా 1,30,322 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో 1,848 మంది పోలింగ్ అధికారులు విధుల్లో ఉన్నారు. 2,501 మంది ఇతర పోలింగ్ అధికారులు విధుల్లో ఉన్నారు. అటు బోధన, ఇటు కామారెడ్డి డివిజన్లలో పోలింగ్ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల సరళిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పటి వరకు ఎంత మేర ఓటు శాతం నమోదైనట్లుగా తెలుస్తోంది? డీటెయిల్స్ ఏంటి? రేవతి, నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ 1 గంట వరకు సాగే అవకాశం ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భారీ బందోబస్తుతో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకైతే జిల్లా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి. నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ ఇద్దరి ఆధ్వర్యంలో ఎన్నికలకైతే అధికార యంత్రాంగం అయితే విధుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తీసుకుంటే బోధన్ డివిజన్ లోని బోధన్తో పాటు చందూర్, కోటగిరి, పోతంగల్, మోస్రా, సాలూరా, వర్ణి, ఎడపల్లి, రెంజల్ ఈ మండలాలలోని ఆయా గ్రామాల్లో పోలింగ్ అయితే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపు 54% మేర పోలింగ్ శాతం నమోదైనట్టుగా అధికారుల నుంచి మనకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ క్రమంలో మొత్తం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అందులోనూ బోధన్ సెగ్మెంట్ లో ఇవాళ జరగబెట్టేటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి 184 సర్పంచ్ స్థానాలకు గాను ఇప్పటికే 24 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 155 సర్పంచ్ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 546 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 1642 వార్డు స్థానాలు గాను ఇప్పటికే 575 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా మిగతా 1060 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఈ వార్డు మెంబర్ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే 3067 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. ఇక బోధన్ డివిజన్ లో మొత్తం 2,48,525 మంది ఓటర్లు ఉండగా అందులో దాదాపు పురుష ఓటర్లు అండ్ మహిళా ఓటర్లు కూడా మొత్తం ఇక్కడ ఇవాళ పోలింగ్ లో వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. మొత్తం 1440 పోలింగ్ కేంద్రాలను పోలింగ్ కేంద్రాలు ఎన్నికలైతే సజావుగా నిర్వహిస్తున్నారు. అధికారులు మాత్రం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక కామారెడ్డి జిల్లా విషయానికి వచ్చేసరికి మొత్తం మొదటి విడతలో 167 గ్రామ పంచాయతీలకు గాను ప్రస్తుతం 10 గ్రామాలు దాంట్లో ఏకగ్రీవమయ్యాయి. మిగతా 157 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. దాంట్లో 10 గ్రామ పంచాయతీలు మాత్రం ఇప్పటికే ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి. మొత్తం 1533 పోలింగ్ స్టేషన్లను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. 76 వార్డులు ఏకగ్రీవం కాగా
మిగతా వార్డులకు సంబంధించి ఇవాళ ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఆ కామారెడ్డి డివిజన్ లో మొత్తం ఓటర్ల విషయానికి వస్తే 2,48,668 ఓటర్లు ఉండగా అందులోనూ పురుష ఓటర్లకు సంబంధించి 1,18,342 మంది పురుష ఓటర్లు తమ ఓటును హక్కునైతే ఇవాళ వినియోగించుకుంటున్నారని చెప్పొచ్చు. అదే సందర్భంలో 1,30,322 మంది మహిళా ఓటర్లు కూడా ఉండగా వారంతా కూడా ఇవాళ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొదటి విడతలో 1,848 మంది పోలింగ్ అధికారులు అయితే ప్రస్తుతం కామారెడ్డిలో విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. 2,501 మంది ఇతర పోలింగ్ అధికారులు కూడా విధుల్లో ఉన్నారు. అటు బోధన్ ఇటు కామారెడ్డి ఈ రెండు డివిజన్లలో పోలింగ్ సజావుగా సాగేందుకైతే చర్యలు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆకేష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో ఎన్నికలు పకడ్బందీగా అమలు పరిచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ ఇంకా 1 గంట సమయానికి అయితే పూర్తి కావస్తుంది. అయితే లైన్ లో కొంతమంది సమయాభావం కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలకు సంబంధించి ఒకవేళ పోలింగ్ పార్టిసిపేషన్ చేయనటువంటి ఎవరైతే ఓటర్స్ ఉంటారో వారికి అక్కడ లైన్ లో క్యూలో నిలబడినటువంటి వ్యక్తికి మాత్రమే 1 గంట తర్వాత వారికి టైం తీసుకున్నా కూడా వారికి ఓటేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో అధికారులు కూడా ఖచ్చితంగా ఇన్ టైంలో వచ్చి ఓట్లు వేసుకొని స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.